కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 5,52,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,563 సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం 9:30 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కానుంది. విద్యార్థులకు 5 నిమిషాల వెసులుబాటు కల్పించారు. 9 గంటల 35 నిమిషాల వరకు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించాలని విద్యాశాఖ అధికారులు డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ లో వెంటిలేషన్, నీటి సౌకర్యం, పవర్, హెల్త్ కిట్స్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ విధించారు. సెంటర్స్ చుట్టుపక్కల జెరాక్స్ సెంటర్స్ ఎగ్జామ్స్ రాసే టైంలో మూసివేయించనున్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అరగంట ముందే ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. మరోవైపు పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, గుడ్ మార్నింగ్. చెప్పండి, టెన్త్ ఎగ్జామ్స్ కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? గ్రహణ 10వ తరగతి పరీక్షలకు ఈరోజు టైం ఫిక్స్ చేశారు. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9:30 గంటలకు పరీక్ష టైం కేటాయించారు. అయితే 9:30 గంటల నుంచి ఇక మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు టైం బీయింగ్ ఉంది. అయితే ఈ టైంలోపు ఎగ్జామ్ పరీక్ష రాయాల్సిందిగా విద్యార్థులు సన్నద్ధమయ్యారు. అయితే పరీక్షా కేంద్రాలకు కూడా 45 నిమిషాల ముందుగానే రావాలనేసి అధికారులు ఇదివరకే సూచించారు. అంటే ఓఎంఆర్ షీట్ ఫిలప్ చేసుకునే విధంగా టైం ఉంటుంది కాబట్టి 45 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు గనక చేరుకుంటే తొందరగా వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఫిలప్ చేసి కూల్గా ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాట్లను అన్నిటి చేశారు. అయితే 11,023 పాఠశాలల నుంచి పరీక్షలకు విద్యార్థులు హాజరు కానున్నారు. రహన 5,52,302 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరీక్ష రాయనున్నారు. అయితే 8 గంటల 45 నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇదివరకే అధికారులు సూచించిన మేరకే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారనేసి చెప్పొచ్చు. ఎందుకంటే స్టూడెంట్స్లో కూడా కొంత అవేర్నెస్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ముందుగానే చేరుకుంటే ఇంకా పోయేదేముంది అన్న యాంగిల్లో స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలకు వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 9 లోపే అందరు లోపలికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు బయట కూడా సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే కేవలం పేరెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నారు. అయితే 9:30 వరకు చూడాలి, ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ వస్తే ఎట్లా ఉంది ఏంటి అనేది. అయితే అధికారులు కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అంటే ఒక 5 మినిట్స్ లేట్ వచ్చిన వాళ్ళకు కూడా అలో చేసే విధంగా ఒక గ్రేస్ పీరియడ్ని కూడా అరేంజ్ చేశారు అధికారులు. ఇక మొత్తము అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ని విధించారు. ఇక ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఆశా వర్కర్ని నియమించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావచ్చు, లేదంటే మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని వైద్య శాఖను కూడా ఇదివరకే విద్యాశాఖ అధికారులు కోరారు. ఇక సెంటర్కి చుట్టుపక్కల కూడా ఎటువంటి జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయకుండా ఉండే విధంగా చర్యలు ఇదివరకే తీసుకున్నారు. అంటే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే పోలీస్ అధికారుల సమన్వయంతో ఇక చుట్టుపక్కల కూడా ఎలాంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఫోటోగ్రఫీ ఆ టైప్ ఆఫ్ ఏదైనా షాప్స్ కూడా ఓపెన్ చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంకా మన డిఓ కార్యాలయాల్లో డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో రెహన, ఆ డిఓ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఇక పిల్లలు పరీక్ష రాసే హాల్లో కూడా కరెంటుకి సంబంధించిన అంతరాయం కలగకుండా, అంటే పవర్ అంతరాయం కలగొద్దనేసి కూడా విద్యాశాఖ అధికారులను ఇదివరకే అధికారులు సమన్వయంతో మాట్లాడి వాళ్ళ
కార్యదర్శిని కూడా కోరినట్లు మనకు సమాచారం ఉంది. అయితే మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, విద్యుత్ విషయంలో కూడా కావచ్చు, పరీక్షా కేంద్రాల్లో తాగునీటి మౌలిక వసతులు కావచ్చు, ఇటువంటి అన్ని విషయాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇక పరీక్షా హాల్లో కూడా పవర్ కట్స్ లేకుండా అంటే వెంటిలేషన్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. రెహనా, మనం ఇప్పుడు మాడబట్టి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్నాం, నారాయణగూడకు సంబంధించి. ఇక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి సెంటర్ పడింది. దాదాపు 500 వరకు కూడా ఇక్కడ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ మనము చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులు మాత్రం లోపలికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్సే మనకు కనపడుతున్నాయి. ఇక బయట మాత్రం పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, లేదంటే వాళ్ళ పిల్లలు లోపలికి వెళ్ళిపోయారా ఏంటి అన్న విషయాలను. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ జాంబాకేళ్ళు వచ్చాను, మా బాబుని వదిలిపెట్టాను. అందరికీ బ్లెస్సింగ్ ఇస్తున్నా, అందరు పాస్ కావాలి, 100% పాస్ కావాలని నా కోరిక. వచ్చే విషయంలో ఎటువంటి ఆటంకాలైనా మనకు కలిగినాయా, లేదంటే మీరే ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ దా, లేదంటే మీరే తీసుకొచ్చి? నేనే వదిలిపెట్టాను, మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అన్ని. అక్కడ నంబర్ ఇస్తున్నారు, స్కూల్ నంబర్ ఇస్తున్నారు, రూమ్ నంబర్ ఇస్తున్నారు, అన్నీ మంచిగా ఇస్తున్నారు. థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, అంటే గవర్నమెంట్కి థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ విషయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామనేసి కూడా చెప్తున్నారు. స్టూడెంట్స్ ఆల్మోస్ట్ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో, అంటే 144 సెక్షన్ కూడా ఉంది కాబట్టి, అమల్లో ఉంది కాబట్టి, సో ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ పిల్లలు రాయొచ్చు అనేసి చెప్పొచ్చు. ఇక 144 స్క్వాడ్స్ని కూడా నియమించారు. అంటే ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ జరగకుండా ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఒకసారి ఇక్కడ సిబ్బందిని కూడా అడుగుదాం, ఏమేమి చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. పిల్లల్ని ఎన్నింటి వరకు లోపలికి అలౌ చేస్తారు? 9:30. ఏమేమి చెక్ చేస్తున్నారు? హాల్ టికెట్ ఉండాలా? హాల్ టికెట్, పెన్స్ మేడం, అంతే అంతే మేడం. ఎటువంటి ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా పంపారు మేడం? సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిందో అప్పటి నుంచి మాల్ ప్రాక్టీసింగ్ కూడా ఎక్కువ అయిందనేసి సమాచారం ఉంది. అందుకనే ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే వాచెస్ ని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఓన్లీ స్టూడెంట్స్ తోటి ఒక హాల్ టికెట్, వాళ్ళతో పాటు పెన్ను, పెన్సిల్ తప్ప మిగతా ఎటువంటి లోపలికి కూడా ఎటువంటి వస్తువులను అలౌ చేయట్లేదు. సో ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అన్ని ఏర్పాట్లను చేశారు. సో మనం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం V6 తరపున. ఇది ఇక్కడ తాజా సమాచారం. రెహనా. ఓకే హరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.